దేవుడి వాక్యపు శక్తి ఎంత గొప్పది అంటే, దేవుని వాక్యపు శక్తి ఎంత గొప్పది అంటే, మొట్టమొదటిగా ఆ మొదటి పాయింట్లో ఏంటి అంటే, మొదటి పాయింట్లో ఏంటి అంటే, ఆ వాక్యపు శక్తి ఎంత గొప్పది అంటే శూన్యంలో సమస్తాన్ని సృష్టించగలదు. అవును కదా అండి. ఆది కాండంలో మొదటి అధ్యాయంలో మనం చూచినట్లయితే భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. దేవుడు కలుగును కాక అని పలకగా సమస్తము కలిగెను అని మనం చూస్తాం. ఆయన వాక్యపు శక్తిని మనం చూచినట్లయితే శూన్యంలో, అర్థం కాని స్థితిలో, అసలు ఏమీ లేని స్థితిలో సమస్తాన్ని కలగజేసే ఒక గొప్ప శక్తి వాక్యానికి ఉన్నది. మనం మొట్టమొదటి పాయింట్లో మనం చూసినట్లయితే శూన్యంలో సమస్తాన్ని కలగ చేయగలదు. మనము రెండవదిగా ఆ వాక్యం అనేది మొట్టమొదటి పాయింట్లో నిత్యము నిలిచేది. నిత్యము నిలిచేది. మనము చూసినట్లయితే ఒక 50 సంవత్సరాల క్రితం మన టెక్నాలజీ ఇలా ఉండేది. 50 సంవత్సరాల క్రితం ఈ విధంగా ఉండేది. 50 సంవత్సరాల క్రితం అలా ఉండేది. కానీ ఒక 50 సంవత్సరాలు, ఒక 60 సంవత్సరాల తర్వాత మన స్థితి మారిపోయింది. మనమందరం ఒక న్యూ టెక్నాలజీలోనికి, ఒక అడ్వాన్స్ టెక్నాలజీలోనికి వచ్చాం. కానీ దేవుని యొక్క వాక్యం ఎంత గొప్పదో తెలుసా అండి? అది ఎప్పుడు కూడా నిత్యము నిలిచి ఉండేది. ఒక 100 సంవత్సరాల క్రితం ఎలా ఎటువంటి జ్ఞానం కావాలో అప్పుడు ఉపయోగపడింది. ఇప్పుడు మనకి ఎటువంటి జ్ఞానం కావాలో, ఒక 100 సంవత్సరాల తర్వాత దేవుడి రాకడ ఆలస్యం అయితే ఒక 100 సంవత్సరాల తర్వాత మనకి ఎటువంటి జ్ఞానం కావాలో అటువంటి విధంగా ఎప్పుడు కూడా ఇట్స్ అన్ అప్డేటెడ్ వర్షన్. ఇది ఏ సమయానికి ఏది కావాలో, ఒక ఫోన్ మనం తీసుకున్నట్లయితే అప్డేట్ చేసుకోండి, ఈ యాప్ని అప్డేట్ చేసుకోండి అని ఉంటది. కానీ మన యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యము ఒక అప్డేటెడ్ వర్షన్ అండి. ఎన్ని సంవత్సరాలు మన జీవితాల్లో గతించిన, ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక మనిషి బైబిల్ చదువుతూ ఉంటే అప్పుడు కూడా ఆ స్థితికి తగినట్లుగా దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడగలదు. అందుకే యెషయా 40వ అధ్యాయం 8వ వచనం చూచినట్లయితే గడ్డి ఎండిపోవును. యెషయా 40వ అధ్యాయం 8వ వచనం, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. 1 పేతురు 1వ అధ్యాయం 24వ వచనం, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. చూసాం కదండి, శూన్యంలో సమస్తాన్ని సృష్టించగలదు, నిత్యము నిలిచి ఉండేది. మూడవదిగా ఫస్ట్ పాయింట్లో మూడవది మనం చూసినట్లయితే ఈ వచనాలు ఏదైతే బైబిల్లో ఉన్న వచనాలు అన్నీ కూడా దేవుడి నుండి వచ్చినవి. ఎలా అండి? ఎక్కడుంది ప్రూఫ్? మనం చూద్దామండి. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఈ వచనము మనం తెలుగులో కంటే ఇంగ్లీష్ లో చూస్తే చాలా అర్థమవుతుందండి. 1 Timothy chapter 3 verse 16. All the scripture is God breathed and is useful for teaching, rebuking and correcting and training in righteousness. అదే ట్రాన్స్లేషన్ తెలుగులో ఒకసారి చూద్దామండి. అన్ని లేఖనాలు దేవుడిచ్చినవి. ప్రతి ఒక్క లేఖనం కూడా, ఈ యొక్క వచనాలన్నీ కూడా ఏ ఒక్కటి కూడా మనుషులు రాసింది కాదు. లేఖనాలు కూడా దేవుడిచ్చినవి. మరియు బోధించడానికి, మందలించడానికి, సరిదిద్దడానికి మరియు నీతిలో శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. నేను ఇంగ్లీష్ లో ఉన్నది తెలుగులో చదివానండి. 2 తిమోతి 3:16 తెలుగులో చదివితే ఈ విధంగా ఉండదు. సో మనం అనుకోవచ్చు, ఈ యొక్క బైబిల్ని 40 రచయితలు రాశారు కదా, 40 ఆథర్స్ రాశారు కదా అని అనుకోవచ్చు. మనము ఒక పెన్నుని చేతిలో పట్టుకున్నప్పుడు ఏమవుతుందండి? మనం ఒక పెన్నుని చేతిలో పట్టుకున్నప్పుడు ఆ పెన్నులో ఏమన్నా ప్రత్యేకత ఉందా? మన మైండ్ ఏమైతే చెప్తుందో ఆ పెన్నుతో మనం చేతితో ఆ పెన్నుని పట్టుకున్నప్పుడు రాయగలుగుతాం. అలాగే దేవుడి చేతిలో ఆ 40 మంది కూడా ఒక పెన్నులాగా ఉపయోగపడ్డారండి. పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క తలంపులు కాదు, కానీ వారి పరిశుద్ధాత్మతో నింపబడి ఆ 40 మంది కూడా దేవుని చేతిలో పెన్నుగా ఉపయోగపడి ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని రాయడం మనం చూస్తాం. ఇప్పుడు అర్థమైంది కదండి బైబిల్ గ్రంథం ఎంత గొప్పదో. శూన్యంలో సమస్తాన్ని సృష్టించగలదు, నిత్యము నిలిచి ఉండేది. అంతేకాకుండా మూడవదిగా మనం చూసినట్లయితే
ఈ వచనాలు అన్నీ కూడా దేవుడి నుండి వచ్చినవి.